మనం మాట్లాడుకునేది ఏంటంటే యూరియా సరఫరాపై రైతులు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి. ఈ మధ్య ఏమవుతుంది, యూరియా సరఫరా అనేది సరిగ్గా జరగట్లేదు. మన రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ రావాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు పొలంలోకి రైతులు పడే ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు రైతులు పడే ఇబ్బంది ఏంటి, యూరియా అనేది కొరతగా ఉంది. యూరియా అనేది అసలు అవైలబుల్గా లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటి రైతులకి, మన మార్కెట్లో కూడా మనకి యూరియా అవైలబుల్ లేదు ఓ పక్క. ఇంకో పక్క ఏంటి, లైనుల్లో 2 గంటలు 3 గంటల నుంచున్న రైతులకి ఒక చిన్న ప్యాకెట్ మాత్రమే దొరుకుతుంది, అదేమో సరిపోవట్లేదు. యూరియా అనేది బాగా కొరతగా ఉంది. దీని మూలంగా మన రైతులకు జరిగే నష్టం ఏంటంటే వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. వాళ్ళకి పంట చేతికి సరిగ్గా రాదు, అప్పుల పాలవుతారు. దీని మూలంగా ఆత్మహత్యల శాతం కూడా పెరిగిపోతుంది. సో దీని మూలంగా మనం ఏం చేయాలంటే యూరియాని, ప్రభుత్వాన్ని మనం కోరేది ఏంటంటే యూరియాని మన ప్రజలకంటే మన రైతులకి ఫ్రీగా ఇవ్వాలి. లేదంటే గవర్నమెంట్ రేట్లు తగ్గట్టయినా మార్కెట్లో వదలాలి. సో ఇలా చేస్తే మనకి రైతులకి మనం అండగా నిలిచినట్టు ఉంటుంది. ఎందుకంటే రైతు అనేది అన్నదాత అంటారు. సో రైతు లేకపోతే మన ప్రపంచం నడవదు. సో మన ఇండియాకి అగ్రికల్చర్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో మనం రైతుకి అండగా నిలుస్తాం, రైతుకి అండగా నిలవాలని మనం కోరుతున్నాం.